హాయ్ అండి, నేను మీ శ్యామ్లాని. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కే కుప్పింటి మొక్క. దీనికోసం ఇంటర్నెట్లో కొంత సమాచారం తీసుకొని మీ ముందుకు ఉంచుతున్నారు. దీన్ని కుప్పింటి చెట్టు అంటారు. చూడండి, ఇది గుర్తించడం ఇలాగా పువ్వు అనేది గుత్తులుగా వస్తుంది. ఈ ఆకుని కుప్పింటి ఆకు, కుప్పి ఆకు, ఇంకా హరిత మంజరి, ఇంకా పిప్పింటి ఆకు, విశ్వరూపి అని చాలా పేర్లతో పిలిచబడే ఈ ఆకు ఆయుర్వేదికంలో చాలా ఇంపార్టెంట్ కలిగింది. దీన్ని మన పెరడ్లంట, ఇంకా మనకి పొలాలు గట్టు వెంట, మన ఎక్కడ పడితే అక్కడైతే ఈ ఆకు మనం కనబడుతుంది. దీని అందరూ పిచ్చి ఆకు అనుకుంటారు. దీనికోసం చాలా మందికి ఈ ఆకు కోసం తెలియదు. పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు అయితే కనిపిస్తాయి మనకు. అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ కుప్పింటి ఆకు పౌడర్ అయితే మనకు దొరుకుతుంది. ఇది ఆయిల్ రూపంలో కూడా దొరుకుతుంది. ఈ మొక్క కోసం నేను కొద్దిగా తెలుసుకొని నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఈ ఆకును ఉపయోగించేటప్పుడు మీకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్ని అయితే సంప్రదించడం చాలా ఉత్తమం. నాకు తెలిసిన కొద్ది సమాచారం మీకోసం. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. విష కీటకాలు ఏవైనా మీకు కరిస్తే, అదే పాము, జర్రి, తేలు ఇలాంటివి ఏవైనా మీకు కరిస్తే ఈ ఆకు పసరుని ఉపయోగిస్తారు. తలనొప్పి ఉండేటప్పుడు ఈ ఆకు పసరు మనం అమృతాంజన్ రాసేటట్టుగా మనము నుదురికి దీని పసరు రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పిప్పు పన్నెకు ఈ ఆకు అయితే దివ్య ఔషధం. కీళ్ళ నొప్పులు కూడా ఈ ఆకునైతే ఉపయోగిస్తారు. సౌందర్య సాధనకు ఇది చాలా మంచి రెమెడీ. ముక్కుముపై ఏర్పడ్డ నల్లటి మచ్చలు, మొటిమలు, కళ్ళ కింద డార్క్ సర్కిల్ ఈ ఆకు రసం ఉపయోగించడం ద్వారా త్వరగా అయితే మచ్చలు పోయి నార్మల్గా అవుతుంది. కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. మన చేతి వేలికి గోరు చిట్టు లేదా చేతి చుట్టూ ఫంగస్లా ఏర్పడుతుంది కదా, దానికి కూడా ఈ ఆకు రసాన్ని అయితే ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, గజ్జి, తామర లాంటి వ్యాధులు ఉన్నప్పుడు ఈ ఆకు రసంలో కొద్దిగా నిమ్మకాయ కలిపి రాస్తే మాత్రం తగ్గుతుంది. మన ఒంటిపై ఏర్పడిన గాయాలకి ఈ ఆకు రసం రాస్తే మనకి యాంటీబయాటిక్లా పనిచేసి త్వరగా అయితే తగ్గుతాయి. ఈ మొక్క కొమ్మతో పళ్ళు కానీ తోముకుంటే చిగుళ్ళు గట్టిగా ఉంటాయి, దంతాలు అయితే తెల్లగా మెరుస్తాయండి. ఇంకా పచ్చకామర్ల వ్యాధి ఉన్న వాళ్ళకైతే ఈ పసరు మెడిసిన్ కింద ఉపయోగపడుతుంది. మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా పనికొస్తుంది. నాకు తెలిసిన కొద్ది సమాచారం అయితే మీకు చెప్పాను. ఏది కూడా మోతాదుకు మించి వాడకూడదు. మీరు వాడేటప్పుడు ఒక్కసారి డాక్టర్ని అయితే సంప్రదించి అయితే వాడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శ్యామ్లా.